సో అండ్ ట్రైజర్ చూసినప్పుడు నాకు అనిపించింది 1 year అయిపోయింది కదా, ఇంకా మూవీ రిలీజ్ కాలేదు. అండ్ ఇప్పుడు చూస్తే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో ఎందుకు ఈ బ్రేక్ వచ్చింది ఫస్ట్? బ్రేక్ అంటే ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ అవుతానని నమ్మకం నాకు లేదు. ఓకే. ఓవర్ నైట్ అన్ని పనులు ఎలా అయిపోతాయి అవో. అవును. ఇప్పుడు చెక్కాలి. ఇప్పుడు మీరు రేపు ఒక ఎగ్జామ్కి మీరు ఎగ్జామ్ రాయాలి. దానికి ఒక 6 నెలలు చదివితే మంచి మార్కులు వస్తాయి. 2 రోజులు చదివి 3వ రోజు ఎగ్జామ్ అటెండ్ చేస్తే ఎలా వస్తుంది? అట్లా అదే లాజిక్లో ఏంటంటే నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను నా ఫేస్లో. ఓకే. నాకు తెలిసినప్పుడు ఇదంతా కరెక్ట్గా ఉందన్నప్పుడు బయట పెడతాను. హిట్ కొట్టాలి, ఇక వేరే ఆప్షన్ లేదు. ఓకే. చేసామా హిట్ కొట్టాలి, దానికోసం మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం అంతే. ఓకే, దానికోసం హార్డ్ వర్క్. టైం పడుతుంది. సో అందుకే బ్రేక్ ఇచ్చారా? బ్రేక్ కాదు, వీఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే. సో అండ్ ఇప్పుడు బయటికి రావడానికి ఏంటంటే ఇప్పుడు కూడా కాదు, మేము మార్చ్ ఆర్ ఏప్రిల్ అనుకుంటున్నాము, నెక్స్ట్ మంత్ వద్దాం అనుకుంటున్నాం బయటికి ప్రమోషన్స్. కానీ ఈ వీడియో మమ్మల్ని బయటికి లాగేసింది. సో ఓకే, ఆ వీడియో చాలా మిలియన్స్ వెళ్ళడం అండ్ ఏ మూవీకి అన్ని మిలియన్స్ రాలేదు అసలు. రాలేదు. విచ్ మూవీ అంటే పుష్ప 2 అంటున్నాడు ఒకడు, హాలీవుడ్ మూవీ. ఓకే. ఓకే. సో అలా అన్ని మిలియన్స్ వెళ్ళిన వీడియో అండ్ మీ మూవీ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మా మూవీ కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేరా బాబు, అది డాన్ 360 మేకింగ్ వీడియో, అది మాది. పుష్ప 2తో వేరే పెద్ద సినిమాతో కాదు అని చెప్పుకోవడానికి కూడా మేము ఈరోజు వచ్చాం. ఓకే. ఓకే. సో హ్యాపీ. ఫస్ట్ ఏంటంటే భయం వేసింది, మన షూటింగ్ వీడియో బయటకు వెళ్ళిపోయింది. ఆ పెట్టిన వాడు కాంటాక్ట్ తీసుకుని వాడిని కాంటాక్ట్ అయ్యేసరికి వాడేమో నిద్రపోతున్నాడు అంట, ఫోన్ కాల్ బ్యాక్ చేయట్లేదు. అయ్యో. ఓకే. నిద్రపోయి లేచేసాక 50 million వ్యూస్ వచ్చేసింది. సో ఏదైతే ఏంటి మీకైతే ప్లస్ పాయింట్ అయింది. ప్లస్ పాయింట్ అయిందని చెప్పేసి ఇక సర్లే ఏదైతే అయిందని చెప్పేసి అంతా ఇక